హాయ్ అండి. వెల్కమ్ టు రజియాస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా రుచిగా ఉండే బాదుషాల్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇవి బాదుషాలు ఎంతో టేస్టీగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చని ఇంట్లో ఉండే సామాన్తోనే మనం తయారు చేసుకోవచ్చు. సో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్గా ఒక గిన్నెలో 2 కప్పుల వరకు మైదా పిండిని తీసుకోవాలి. 2 కప్పులు మైదా పిండి తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. దీంట్లోనే మనం ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు అంటే ఒక పావు కప్పు వరకు ఒక నెయ్యిని యాడ్ చేసుకుందామని. నెయ్యి ప్లేస్లో మీరు డాల్డాను కానీ లేదంటే బటర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని మనం పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. బాగా రబ్ చేస్తూ పిండిని కలుపుకోవాలండి. మొత్తం ఈ నెయ్యి అంతా ఈ పిండిలో కలిసిపోవాలి. మనం ఈ పిండిని ముద్ద చేస్తే ఒక షేప్లో ఫామ్ అవ్వాలండి. అప్పటి వరకు కలుపుకోవాలి. తర్వాత దీంట్లో ఒక పావు కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకుందాం. పెరుగు కొంచెం పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుందండి. బాదుషాలు కూడా బాగా టేస్టీగా బాగా గుల్లగా వస్తాయి. దీంట్లోనే మనం ఒక హాఫ్ కప్ వాటర్ కొంచెంగా యాడ్ చేసుకుంటూ డోని ఫామ్ చేసుకుందాం. ఈ పిండిని మరీ అంత గట్టిగా కలుపుకోకూడదండి. చూసారు కదా, పైన అలా కలుపుకోవాలి. లేయర్స్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో చూపించినట్టుగా ఉండాలి. మరీ మెత్తగా అయితే కలుపుకోకూడదు, గట్టిగా మరీ ప్రెస్ చేస్తూ అయితే కలపకూడదు. దీనిపైన కొంచెం నెయ్యి రాసుకొని ఒక 20 నిమిషాల పాటు దీన్ని పక్కన ఉంచుకుందాం. ఈలోపు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇందుకు ఒక కడాయి పెట్టుకొని 2 కప్పులు మైదా పిండికి 2 కప్పుల షుగర్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో 1.5 కప్పుల దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ అనేది ఒక తీగ పాకం వచ్చేంత వరకు ఈ షుగర్ సిరప్ మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ లోపుగా పిండి బాగా నానిపోయింది. ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారు కదా, ఈ పిండి బాగా నానిపోయింది. 20 మినిట్స్ తర్వాత ఈ పిండిని తీసి ఒకసారి అలా కలవి పెట్టుకొని చూద్దాం. ఇలా లేయర్స్గా ఫామ్ అవ్వాలండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మరి మెత్తగా అయితే గట్టిగా కలుపుకోకూడదు. దీన్ని మనం నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్గా ఫామ్ చేసుకొని బొటన వేలుతో మధ్యలో నొక్కొని ఈ వీడియోలో చూపించినట్టుగా బాదుషాలని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మనం ఆ పిండి మొత్తాన్ని నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని అరచేతులతో ఇలా రబ్ చేస్తూ బాల్ లాగా ఫామ్ చేసుకొని బొటన వేలుతో మధ్యలో ప్రెస్ చేసి ఇలా బాదుషాల షేప్లో చేసుకొని అన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందామండి. ఈ లోపుగా మనం షుగర్ సిరప్ చూస్తాం ఒకసారి. చూసారు కదా, ఇది దాదాపుగా అయిపోయినట్లే. 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేసిందండి. ఒక తీగ పాకంలాగా రావాలి, సన్నని తీగ పాకంలాగా రావాలి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈ షుగర్ సిరప్ రెడీ అయిపోయినట్లే. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఈ లోపుగా మనం బాదుషాలు ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా, దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ లోపుగా మనం ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదండి. హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఫ్లేమ్ని సిమ్మర్లో పెట్టుకొని మాత్రమే మనం వేయించుకోవాలి. ఒకసారి ఆయిల్ హీట్ కన్సిస్టెన్సీ చూసుకొని చెక్ చేసుకొని ఒక్కొక్కటిగా బాదుషాల్ని దీంట్లో వేసుకుందాం. చెప్పాను కదా, ఎప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండకూడదండి. ఎందుకంటే అలా ఆయిల్ ఎక్కువ వేడైతే బాదుషాలు మనం వేసినప్పుడు అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల ఆయిల్ అనేది
ఎప్పుడు సిమ్మర్లో పెట్టుకొని మాత్రమే బాదుషాలను వేసుకోవాలి. లో ఫ్లేమ్, చాలా లోగా ఉండాలండి ఫ్లేమ్ అనేది. ఎక్కువ మంట పెట్టుకోకూడదు, లేదంటే విరిగిపోతాయి. ఇలా చిన్నగా మనం అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. చూసారు కదా, దాదాపు కలర్ చేంజ్ అయ్యాయి. ఇంకొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. వీటికి కొంచెం టైం పడుతుందండి నిదానంగా, కానీ కొంచెం వెయిట్ చేసి నిదానంగా సిమ్లోనే పెట్టుకొని, సిమ్లో మాత్రమే వీటిని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అస్సలు వేపుకోకూడదు, విరిగిపోతాయి, బాదుషాలు సరిగా రావు. ఇలా వేగిన వాటిని పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాము. ఇవన్నీ తీసి పెట్టుకొని పక్కన పెట్టుకొని మిగతావి కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ మిగతా బాదుషాలు కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిపోయాయి. వీటిని కూడా తీసి డైరెక్ట్గా ఇప్పుడు సిరప్లో యాడ్ చేసేసుకుందాం. షుగర్ సిరప్ పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో యాడ్ చేసేసుకుందాం. వీటన్నిటిని తీసేసుకొని షుగర్ సిరప్లో యాడ్ చేసుకుందాం. ఈ షుగర్ సిరప్ అనేది కొంచెం వేడిగా ఉండాలండి, మరి చల్లగా ఉండకూడదు. ఒకవేళ చల్లగా అయిపోయింది అనుకోండి, మీరు మళ్ళీ కొంచెం వేడి చేసి అప్పుడు ఈ బాదుషాల్ని యాడ్ చేసుకోండి. బాదుషాలు వేడిగా ఉండాలి, మళ్ళీ షుగర్ సిరప్ కూడా వేడిగా ఉండాలండి. ఇవి దాదాపు షుగర్ సిరప్లో ఒక 20 మినిట్స్ వరకు అలాగే ఉంచాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బాదుషాలు రెడీ అయినట్లే. మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదండి. చూసారు కదా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బయట క్రంచీగా, లోపల జ్యూసీగా, చాలా టేస్టీగా ఉండే బాదుషాలు రెడీ అయినట్లే. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. ఇవి మనం ఓపెన్ చేసి చూద్దాం, కట్ చేసి చూద్దాం. చూసారు కదా, లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉంది. బయట చాలా క్రంచీగా, లోపల చాలా సాఫ్ట్గా, జ్యూసీగా చాలా టేస్టీగా వచ్చాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో బాగా నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వంటతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు సెలవు. బాయ్ అండి.